నేచురల్ స్టార్ నాని సినిమాల్లో అతను కాకుండా వేరే వాళ్ళు హైలైట్ కావడం అరుదు. హీరోయిన్ ని, విలన్ ని, మిగతా ఆర్టిస్టుల్ని అందర్నీ పక్కకు నెట్టేస్తాడు నాని. తెర మొత్తం అతడి విశ్వరూపమే కనిపిస్తుంటుంది. ప్రేక్షకుల దృష్టంతా తన మీదే ఉండేలా ఆకర్షణ మంత్రం వేయడంలో నాని దిట్ట. భలే భలే మగాడివోయ్ దగ్గర నుంచి అలాంటి ఆకర్షణతోనే హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. అతడి సినిమాల్లో హీరోయిన్లకు మంచి పేరు రావటం ఎప్పుడో కానీ జరగదు. ఒక్క నివేదా థామస్ మాత్రమే ఈ విషయంలో స్కోర్ చేయగలిగింది. జెంటిల్మెన్ తో పాటు నాని కొత్త సినిమా నిన్ను కోరిలో కూడా నివేద తన ఉనికిని చాటుకుంది, మంచి పేరు సంపాదించింది. అయితే ఇప్పుడు నానికి సవాలు విసిరే నటి ఒకరు తయారయ్యారు. ఆమె సాయి పల్లవి. నాని కొత్త సినిమా ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిలో సాయి పల్లవినే హీరోయిన్. ఇటీవలే విడుదలైన ఫిదాలో సాయి పల్లవి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో, ఎంత గొప్ప పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుణ్ తేజ్ చక్కగా నటించినప్పటికీ ఆమె ముందు నిలవలేకపోయాడు. సినిమాలో పూర్తిగా ఆమెదే డామినేషన్. అందుకు ఆమె పాత్రలోని బలం కూడా ఓ కారణమన్నది వాస్తవమే. అయితే సాయి పల్లవి తీరు చూస్తే ఆమె అల్లాటప్ప పాత్రలైతే ఒప్పుకునేలా కనిపించట్లేదు. ఎంసీఏలో కూడా ఆమెది ప్రాధాన్యమున్న పాత్రే అంటున్నారు. ఫిదాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ చూశాక ఆమెతో నటించే హీరోలందరికీ సవాలే అన్న అభిప్రాయం కలిగింది. మరి తిరుగులేని పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న నాని ఆమె ముందు తన ప్రత్యేకతను ఎలా నిలుపుకుంటాడో చూడాలి. అయితే నటులుగా గొప్ప పేరు సంపాదించిన నాని, సాయి పల్లవిలను ఒకే సినిమాలో చూడటం మాత్రం ప్రేక్షకులకు ఆనందం కలిగించే విషయమే. మరి ఎంసీఏలో ఈ జోడి ఎలా కనువిందు చేస్తుందో చూద్దాం. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.